హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తెలంగాణకు సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి కూడా జరుగుతున్నవి. వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేటివి డిసెంబర్ 5వ తేదీకి చివరి తేదీ. ఫైన్ తోని డిసెంబర్ 12, డిసెంబర్ 19 తేదీ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. దీని కొరకు ముందుగా చలానా ద్వారా ఫీ కట్టి దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని వాటిని డిఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన వీడియోస్ అనేటివి మన ఛానల్లో చేయడం జరిగింది నిన్న మొన్న. వాటిని చెక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటివి చేసుకోండి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తున్నవి. అందులో కొన్నిటిని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. వాటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అందరూ ఎక్కువగా అడిగిన ప్రశ్న, అసలు మేము ఏ జిల్లాకి అప్లై చేసుకోవాలి? మ్యారీడ్ అయిన లేడీస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఏ జిల్లాకు అప్లై చేసుకోవాలి? మ్యారేజ్ అనేది ఒక జిల్లాకు, మ్యారేజ్ అయిన తర్వాత ఒక జిల్లాకు అయినాము, చదివిన స్టడీ అంతా ఇంకో జిల్లాకు ఉంది, మేము ఎక్కడ అప్లై చేసుకోవాలి? అదేవిధంగా నా స్టడీ అంతా ఇంకో జిల్లాలో జరిగింది, ప్రస్తుతం నేను ఇంకో జిల్లాలో ఉంటున్నాను, నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే ప్రశ్నలు కామన్గా ఇవన్నీ అందరూ అడుగుతున్నారు. అయితే వీటన్నిటికీ ఒకటే సమాధానం, మీ ఆధార్లో అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుందో ఆ జిల్లాకే అప్లై చేసుకోండి. మ్యారీడ్ అయిన ఉమెన్స్ అయినా కొంతమంది కొన్ని జిల్లాల్లో చదువుకొని ఇంకో జిల్లాలో స్థిరపడి ఉంటే మీ ఆధార్లో అడ్రస్కు అనుగుణంగా ఈ లోయర్ హయ్యర్ అనేటి అప్లికేషన్ చేసుకోండి. దీంట్లో డ్రాయింగ్ టైలరింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత అడిగే ప్రశ్న, చలాన్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. చలాన్ అంటే ఈ ఎగ్జామ్ కొరకు అప్లికేషన్ ఫీ కట్టే విధానాన్ని చలాన్ అంటారు. ఈ చలానా ఏ విధంగా తీసుకోవాలో నేను వీడియో చేయడం జరిగింది. అది ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా కట్టాలనేది ఈ వీడియోస్లలో ఉంటుంది, చూడండి. అదేవిధంగా చాలామంది చలాన్ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయరాదా అని అడుగుతున్నారు. చలాన్ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయరాదు, కంపల్సరిగా బ్యాంకు వెళ్ళి ఫీ పే చేయాలి. అది ఏ విధంగా చేయాలి ఏందనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఎక్కువ మంది అడిగిన ప్రశ్న, ఈ టీసీసీ డ్రాయింగ్ టైలరింగ్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత వయసు ఉండాలి, ఏజీ ఎంత, విద్యా అర్హతలు ఎంత అని అడుగుతున్నారు. విద్యా అర్హతలు వచ్చేసి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అంటే ప్రస్తుతం 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న వాళ్ళతో పాటుగా ప్రస్తుతం ఇంటర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. వయసు వచ్చేసి 13 సంవత్సరాలకు పైబడి 44 సంవత్సరాల లోపల ఉన్న ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. కొంతమందికి 13 సంవత్సరాలు ఉన్న అప్లికేషన్ తీసుకోదు, ఎందుకంటే వాళ్ళకు ఆగస్టు కన్నా ముందు పుట్టి ఉంటారు కాబట్టి వాళ్ళకి తీసుకోదు. ఆగస్టు తర్వాత ఎవరైతే జన్మించి ఉంటారో 13 సంవత్సరాలకు వాళ్ళ ఇయర్ ప్రకారం ఆగస్టు తర్వాత పుట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటాయి, మిగతా వాళ్ళది తీసుకోదు. 44 సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఆ విధంగానే ఆగస్టు తర్వాత ఉన్న వాళ్ళది తీసుకోదు. డెడ్ లైన్ అనేది ఆగస్టు నెలగా తీసుకోవడం జరుగుతుంది. ఇది వాళ్ళ విద్యార్హత, ఏజ్కి సంబంధించిన అంశాలు. తర్వాత ప్రశ్న వచ్చేసి, ఈ టీసీసీలో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అనే కోర్సు ఒకటి ఉంది. ఆ కోర్సులో కేవలం మహిళలకు మాత్రమేనా, పురుషులకు కూడా అర్హత ఉందా అని అడిగారు. ఈ టీసీసీ టైలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఎవరైనా చేయవచ్చును. పురుషులు, స్త్రీలు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చును. టైలరింగ్కి ఎస్పెషల్గా కేవలం మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా, అబ్బాయిలు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. వాళ్ళ టైలరింగ్లో అవగాహన ఉంటే, టైలరింగ్ పని వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ టైలరింగ్ సంబంధించి కోర్సు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. పురుషులు కూడా అర్హులే టీసీసీ టైలరింగ్ కోర్సుకి. తర్వాత వచ్చే ప్రశ్న, టీసీసీలో లోయర్ హయ్యర్ అనే 2 పదాలు కనబడుతున్నాయి కదా, లోయర్ అంటే ఏంటి, హయ్యర్ అంటే ఏంటి, లోయర్కి హయ్యర్కి డిఫరెన్స్ ఏంటి అనేది అడిగారు. లోయర్ అంటే మొట్టమొదటిసారిగా రాసే ఎగ్జామ్ని లోయర్ అంటారు. అంటే టీసీసీలో ఫస్ట్ రాసే ఎగ్జామ్ లోయర్, దాని తర్వాత దాని అర్హతతో అంటే లోయర్ అర్హతతో హయ్యర్ ఎగ్జామ్ అనేది రాస్తారు. దీనిలో డిఫరెన్స్ ఏం లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని ఏ విధంగా ఉంటుందో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తారు. సపోజ్ అలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లాగా లోయర్, హయ్యర్ అనేది ఉంటుంది. లోయర్ విద్యార్హతతోనే
హయ్యర్ ఎగ్జామ్ అనేది రాయవచ్చును. వీటి మధ్యలో లోయర్కి హయ్యర్కి మధ్యలో సమ్మర్లో ఒక ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది చేస్తే ఈ మూడిటి ద్వారా లోయర్, ట్రైనింగ్, హయ్యర్తోని ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా కొంతమంది లోయర్ రాసిన తర్వాత ట్రైనింగ్ అనేది చేయరు, వాళ్ళకు వెసులుబాటు లేక వాళ్ళ చేయడానికి అవకాశం లేక చేయకుండా ఉండిపోతారు. అలాంటి వాళ్ళు హయ్యర్ కూడా రాయవచ్చును. ఈ ట్రైనింగ్తో సంబంధం లేకుండా లోయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు దాని అర్హతతోని హయ్యర్ రాసుకోవచ్చును. హయ్యర్ రాసిన తర్వాత మీకు వీలును బట్టి ఎప్పుడైనా ట్రైనింగ్ చేసుకోవచ్చును. లోయర్ రాసిన తర్వాతనే హయ్యర్ రాస్తారు. లోయర్కి హయ్యర్కి మధ్యలో ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ ట్రైనింగ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హయ్యర్ రాసిన తర్వాత కూడా చేసుకోవచ్చును. లోయర్ రాసిన తర్వాత ట్రైనింగ్ చేయలేదు కదా, హయ్యర్ రాయకుండా ఉండకండి, హయ్యర్ రాసుకోవచ్చును. చాలామంది ఈ విధంగానే హయ్యర్ అప్లై చేయకుండా ఉంటారు. లోయర్ రాసిన తర్వాత ట్రైనింగ్ చేయకుండా పర్వాలేదు, హయ్యర్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చును. ఈ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది కదా, అదేవిధంగా ఏపీలో ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా డిసెంబర్లో రావచ్చును. ఏపీ వాళ్ళకి సంబంధించింది డిసెంబర్ లాస్ట్ వీక్లో అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది రాగానే దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకు కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది త్వరలో. అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని చోట్లలో ఎర్రర్ వస్తుందని చాలామంది చెప్పారు. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే లోయర్ అప్లై చేసే వాళ్ళకు మాత్రమే ఎర్రర్ అనేది వస్తుంది, మిగతా వాళ్ళకు రాదు. ఎందుకు వస్తుందంటే బేసిక్ క్వాలిఫికేషను, దాని తర్వాత ఇయర్ ఆఫ్ ద పాస్కు మధ్యలో మిడిల్లో ఉండే లోయర్ హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ దగ్గర ఎంటీగా వదిలేయండి. ఎంటీగా వదిలేయకుండా అక్కడ ఏదైనా ఇస్తే ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి టీసీసీ డ్రాయింగ్ కానీ టైలరింగ్ కానీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ స్పెషల్గా చెప్పడం జరిగింది, లోయర్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే వేయండి అని. అంటే చాలామంది బేసిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన హాల్ టికెట్ను ఎంటర్ చేస్తున్నారు. దానివల్ల అప్లికేషన్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎవరైతే బేసిక్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎస్ఎస్సి ఎవరైతే ఇస్తున్నారో దాని తర్వాత నెక్స్ట్ ఉండే ఆప్షను లోయర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర ఎంటీగా వదిలేయండి. ఇయర్ ఆఫ్ ద పాస్ దగ్గర మీరు ఏదైతే బేసిక్ క్వాలిఫికేషన్ 10th ఇచ్చారో, ఇంటర్ ఇచ్చారో, డిగ్రీ ఇచ్చారో వాళ్ళు అక్కడ ఆ ఇయర్ ఆఫ్ ద పాస్ దగ్గర వేయండి. ఇది కేవలం లోయర్ వాళ్ళకి సంబంధించిన అంశం మాత్రమే గమనించగలరు. లోయర్ అప్లై చేసే వాళ్ళు ఇయర్ ఆఫ్ ద పాస్ దగ్గర బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇస్తారో దాన్ని మాత్రం వేయండి. హయ్యర్ అప్లై చేసే వాళ్ళు లోయర్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఇయర్ ఆఫ్ ద పాస్ కూడా వేయండి. ఈ రెండు మాత్రం గమనించండి. లోయర్ అప్లై చేసే వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇస్తారో దాన్ని ఇయర్ ఇవ్వండి. హయ్యర్ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో లోయర్ పాస్ అయిన ఇయర్ అనేది అక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ మాత్రమే ఎర్రర్ వస్తుంది, మిగతా దగ్గర ఎక్కడ ఎర్రర్ అనేది రాదు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.